హాయ్ అండి. వీకెండ్‌లో అందులోనూ వింటర్‌లో బాగా తినేస్తే థ్రోట్ బాగా ఇబ్బంది పెడుతుందా? మరి ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్‌కి అండ్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనం పసుపుని మన డైట్‌లో యాడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కదా! మరి ఆ పసుపు అనేది ఎలాంటి పసుపు తీసుకోవాలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. మరి పసుపు మన బాడీలోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే అబ్జార్బ్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎక్కువ పసుపు అంటే మనం తినలేం కదా. సో మీకు ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. దానివల్ల పసుపు అనేది మన బాడీకి మోర్ అబ్జార్బ్ అవుతుంది. ఏం లేదండి, వెరీ వెరీ సింపుల్. మీరు ఎప్పుడైతే పసుపుని కనుక ఉండ చేసుకునేటప్పుడు కానీ లేదంటే పాలలో పసుపు వేసుకునేటప్పుడు పించ్ ఆఫ్ పెప్పర్, మిరియాల పొడిని కూడా పసుపుతో పాటు యాడ్ చేయండి. ఈవెన్ కర్రీస్లో వేసినప్పుడు కూడా అంతే. పసుపుతో పాటు పెప్పర్ని కనుక మీరు యాడ్ చేస్తే దాని అబ్జార్ప్షన్ పవర్ అనేది బాడీలోకి 200% ఎక్కువగా వెళ్తుందనమాట. సో ఇవాటి నుంచి మనం పసుపు బాడీలోకి బాగా చేరాలి అంటే కంపల్సరీగా మనము ఈ చిట్కాని ఫాలో అవుదాం.